నమోదైన సమాచారం మేరకు మనం ఈరోజు కాకినాడ పెదవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ ఒకటి పట్టడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్గా అతను ప్రశ్నిస్తే అది కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. గజేంద్ర ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గుడ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చి కొత్తపల్లి శివారెడ్డి అని ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడిని తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి ఐచర్ డ్రైవరు, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు తెచ్చడం జరిగింది. సో వాళ్ళు మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్. సో ఇంతవరకు సోఫార్ జిల్లాలో మనం ఇప్పటివరకు 30 క్వింటాల ఫేక్ సీడ్, ఈ సీజన్లో 30 క్వింటాల కాటన్ సీడ్ మనం ఫేక్ సీడ్ మనం స్పీరియస్ సీడ్ని మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 15 మంది అరెస్ట్ చేశాము. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఫేక్ సీడ్ కొనొద్దు, కొన్ని నష్టపోవద్దు. సో ప్రజలందరూ కూడా ఎవరికైనా సమాచారం ఉంటే మనకు సమాచారం ఇస్తే మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాటన్ సీడ్ కానీ, ఫేక్ సీడ్ కానీ, ఫేక్ ఫర్టిలైజర్స్, ఇటువంటి స్పూరియస్ సీడ్స్, స్పూరియస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు వీళ్ళందరూ ఇంతకుముందు కేసులు ఉన్నా చూస్తాము. ఆ కేసులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం. 60 lakhs ఉంటుంది. కేజీ 3,000 ఉంటుంది. సో 20 క్వింటాల్స్ 60 lakhs వర్త్ ఉంటుంది. సో దీనివల్ల ఇది కనుక ప్రజల్లోకి పోయి ఉంటే, రైతులకు పోయి ఉంటే ఎంతో నష్టం జరిగేది. సో సకాలంలో గుర్తించిన మన టాస్క్ ఫోర్స్ టీమ్, అలాగే లోకల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఇది వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ వెరిఫై చేస్తాము. ఏమన్నా ఇంకెంతమంది ఇవ్వాలి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది.